ఒనేరియాలజీ అంటే ఏమిటి? పలు నివేదికల ప్రకారం కలలు, వాటికి మనిషికి ఉన్న సంబంధం, శాస్త్రీయ ఆధారాలు, ఆలోచనల పాత్ర వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలపై మానసిక నిపుణులు వివరించారు. మనిషి ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడో వాటికి సంబంధించిన కలలే వస్తాయి. కలలకు ప్రాణం పోసేది మనస్సే. మనస్సులో వచ్చే ఊహలు, ఆలోచనలే కలలకు జీవం పోస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవారికి గుళ్ళు, గోపురాలు దర్శించడం, పూజలు చేయడం వంటి దైవ చింతనకు సంబంధించిన కలలే ఎక్కువగా వస్తాయి. నిజ జీవితంలో సాధ్యం కాని తీర్థయాత్రల దర్శనం కూడా స్వప్నావస్థలో సాధ్యమవుతుంది. అంతేకాదు ఆ పుణ్యక్షేత్రాల్లోని పరిసరాలు, ప్రకృతిని యథాతథంగా చూసిన అనుభూతి కూడా కలుగుతుందని సైకాలజిస్టులు వెల్లడిస్తున్నారు. కొంతమందిలో రాత్రికి దాదాపు 2 గంటల పాటు కూడా కలలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. మరికొందరిలో అయితే ఒక్కో కల 5 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉంటుందని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అంటే కలల దశ. కలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒనియరియాలజీ అంటారు. నిద్రలో కలలు వచ్చే స్థితిని ఆంగ్లంలో ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అంటే REM అని అంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనుగుడ్లు వేగంగా కదులుతూ ఉంటాయి. అందుకే కలలను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ గా వ్యవహరిస్తారు.